కాశ్మీర్ ఉగ్రవాద దాడిపై మనందరూ తెలిసిందే. దానిపైన అయితే పాకిస్తాన్ అయితే స్పందించింది. మాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో చెప్పింది. కానీ పాకిస్తాన్‌కి సంబంధించిన లష్కరే తోయిబా ఒక సంస్థ, ఒక శాఖకు సంబంధించిన సంస్థే టీఆర్ఎఫ్ అనే సంస్థ డైరెక్ట్‌గా మేమే చంపామని అయితే వాళ్ళైతే ప్రకటించారు. మరి ఒక పాకిస్తాన్ ఒక పక్కనేమో మేము చేయలేదని చెప్తుంది. అదే పాకిస్తాన్ చంపించిన ఒక ఉగ్రవాద సంస్థ అయితే మేమే చంపామని అయితే ప్రకటిస్తుంది. కాబట్టి పొంతన లేదు. సరే ఏదేమైనప్పటికైతే చాలా దారుణంగా అయితే ఈ విషయం పరిగణించాలి మనమైతే. ఏదైతే పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇంతమంది పెద్దగా చనిపోవడం ఉగ్రవాద దాడిలో, అది కూడా సామాన్యులండి, సామాన్యులను అయితే చంపారు. వాళ్ళు కూడా చూడండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నిజంగా అది మనకైతే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఉన్న ముస్లిం సోదరులని, అక్కడ ఎవరైతే వచ్చారో ముస్లిం సోదరులని పేర్లు అడిగి మరీ చంపారంటండి. పేర్లు మరి అడిగి మరీ చంపారంట. ముస్లిం సోదరులు వాళ్ళ ముస్లిం సోదరులని పేరు ఉందంటే పక్కన పెట్టేస్తున్నారంట. మిగతా పేర్లు అయితే మీకు ఏదైతే హిందువులతోటి మ్యాచ్ అవుతుంటే పేర్లు అలాంటి వాళ్ళని అందరూ చంపేశారంట. ఇది చాలా దారుణం. ఎందుకంటే కొంతమంది ఎవరైతే బతికి బయటకు వచ్చినారు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది బతికి బయటపడ్డారు అక్కడ నుంచి, ఆ టెర్రరిస్ట్ నుంచి. అక్కడ చెప్పిన వాళ్ళు చెప్పింది ఏంటంటే పేర్లు అడిగి మరీ సైడ్ చేస్తున్నారంటే, చంపేస్తున్నారంటే. మరి అంత దారుణంగా అంటే నాకు ఇది చాలా తీవ్రంగా అంటే దీన్ని ఇంకా, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా మా ఇండియా అంటే చాలా ప్రేమ అంతా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా. కానీ వాళ్ళు మటుకు అలా ఆలోచించట్లేదు. వాళ్ళు దారుణంగా అయితే హిందువులే మా శత్రువులు అంటేటట్టుగా అయితే భావిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళైతే హిందువులని టార్గెట్ చేసి చంపేశారంట. మరి చూద్దాం మరి అసలు ఏంటి దీని సంగతి అనేది కొంచెం ముందుకెళ్తే మనకు క్లారిటీ అయితే రాదు. కానీ పాకిస్తాన్ అయితే మేము చేయలేదని అయితే వాళ్ళ రక్షణ శాఖ మంత్రి అయితే ప్రకటించారు. కానీ ఎవరైతే ఈ దాడి చేసాము లష్కరే తోయిబా సంబంధించిన ఒక శాఖ అయితే వాళ్ళ మటుకు మేమే చంపామైతే వాళ్ళైతే ప్రకటించారు. మరి చూడండి వాళ్ళంతా ధైర్యంగా ప్రకటిస్తున్నారు. చూద్దాం కేంద్ర ప్రభుత్వం అంత ఊరక ఉండదు. పుల్వామా మనల్ని దాడికి మనం రియాక్ట్ ఎలా ఇచ్చాము, మనం రివెంజ్ ఎలా తీర్చుకున్నో తెలిసిందే కదా. మరి చూద్దాం, దీనికి ఖచ్చితంగా వెతికి ఏ బొక్కలో దాక్కున్నా సరే వాళ్ళైతే బయటికి వేడచుకొచ్చి అయితే కాల్చి చంపేస్తారు ఖచ్చితంగా మన ఆర్మీ. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగవద్దు.